Hi friends, welcome to Telugu Home Tech channel. Today we are going to discuss about EMF equation of the transformer. Last class we already discussed about transformer construction and working principle. Already మనం last class లో నేర్చుకున్నాం. In this class we are going to explain about derivation for EMF equation of the transformer. Derivation EMF equation యొక్క derivation ఏ విధంగానో ఇది డీటెయిల్ గా చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఇక్కడ మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింపుల్ సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ మనం చూసుకున్నాం. చూడండి, ఇది వచ్చేసి ప్రైమరీ వైండింగ్, ఇది వచ్చేసి సెకండరీ వైండింగ్. మనం సప్లై ఇస్తున్నాం. సప్లై వచ్చేసి ఇన్పుట్ వోల్టేజ్ ప్రైమరీ వోల్టేజ్ V1 ఇచ్చాను, కరెంట్ I1 ఇచ్చాను. ఎప్పుడైతే మనం పవర్ ఇచ్చామనుకో అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ ప్రొడ్యూసెస్ ఎ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఫ్లక్స్ అనేది సర్క్యూట్ అవడం వల్ల ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఒక కాన్స్టెంట్ ఫ్లక్స్. ఇది ఇందులో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ వల్ల ఇందులో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఇందులో ఈఎంఎఫ్ వచ్చేసి సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటారు. ఇందులో వచ్చేసి బికాస్ ఆఫ్ దీస్ ఫ్లక్స్ ఇండక్షన్ వల్ల అకార్డింగ్ టు మ్యూచువల్ ఇండక్షన్ ఇందులో కూడా మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అది వచ్చేసి E2 ఈఎంఎఫ్ సెకండరీ ఈఎంఎఫ్. నెక్స్ట్ దీనికి హ్యావింగ్ ఏ టర్న్స్ ఆఫ్ N1, ప్రైమరీ వైండింగ్ N1 టర్న్స్ అండ్ ప్రైమరీ సెకండరీ వైండింగ్ వచ్చేసి N2 టర్న్స్ కనెక్టెడ్ టు లోడ్ వైండింగ్. చూసారా, ఇది వచ్చేసి సింపుల్ సర్క్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఇప్పుడు మనం లెట్ I1 be the current in primary winding, where I2 is the secondary current in amperes, where V1 is the primary voltage, V2 is the secondary voltage in volts, where N1 is the number of turns in primary winding, N2 is the number of turns in secondary winding, where E1 is the primary induced EMF in volts, where E2 is the secondary induced EMF in volts. According to Faraday's laws of electromagnetic induction, E is equal to N into d phi by dt. ఇది వచ్చేసి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే, డైరెక్షన్ కూడా తీసుకుంటే ఏమైనా రాసుకోవాలి, మైనస్ పెట్టుకుంటాం. ఎందుకంటే అకార్డింగ్ టు లెన్స్ లా ఈఎంఎఫ్ ఏ విధంగా అయితే ప్రొడ్యూస్ అవుతుంది, వెన్ ఎవర్ వీఆర్ గివింగ్ ఎ సప్లై అయితే ఎప్పుడు ఇస్తామో, కరెంట్ మనం ఎప్పుడైతే ఇస్తామో ఆ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ ఇండ్యూస్ కావడానికి ఏమైతే కారణమైందో దాన్ని అపోజ్ చేస్తుంది అనమాట. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వడానికి కారణమైన కరెంట్ ని అపోజ్ చేస్తుంది కాబట్టి నెగిటివ్ పెట్టుకున్నాను. అకార్డింగ్ టు లెన్స్ లా ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద సర్క్యూట్ విచ్ అపోజెస్ ద కాస్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్షన్ అనమాట. చూసినట్లయితే ఇక్కడ మనం N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ వైండింగ్. ఇక్కడ మనం ఈఎంఎఫ్ ఈక్వేషన్ వచ్చేసి -N d∅dt. d∅ అంటే చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనమాట. ఇప్పుడు మనం చూసుకుందాం ప్రైమరీ వైండింగ్ లో చూసుకున్నట్లయితే, ఫస్ట్ వన్ ప్రైమరీ వైండింగ్ తీసుకుందాం. ప్రైమరీ వైండింగ్ ఈఎంఎఫ్ ని ఏమని రాసుకోవచ్చు, ఈ ప్రైమరీ వైండింగ్ ని 1 లో తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు E1 రాసుకుంటున్నాను. E1 అంటే ఏమని రాసుకోవచ్చు, E1 is equal to -N1 into d∅ by dt. జనరల్లీ మనకి ఫార్ములా పైకి మనం ఏమని రాసుకోవచ్చు, పై ఈజ్ ఈక్వల్ టు జనరల్ స్టాండర్డ్ ఫార్ములా పై m sin ఒమేగా t. నార్మల్గా మనం చూడండి, ఇక్కడ ఏసీ కరెంట్ వచ్చినప్పుడు ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎట్లుంటుంది వేవ్ ఫామ్. చూడండి, ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు వేవ్ ఫామ్ ఇది వచ్చేసి పై m అనుకుంటున్నాను, ఒమేగా టీ. ఇది వచ్చేసి పై, ఇది వచ్చేసి పై బై 2π. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్టర్నేటింగ్ కరెంట్ మనం ఎప్పుడైతే ఇస్తున్నప్పుడు దాని వేవ్ ఫామ్ అనమాట. ఇది మనం కరెంట్ ఇచ్చినప్పుడు ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఫ్లక్స్ యొక్క వేవ్ ఫామ్ ఇది చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి మాక్సిమం వాల్యూ ఆఫ్ ఫ్లక్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే పై వేసాను చూడండి. ఇప్పుడు నార్మల్ గా పైన ఏమని రాసుకోవచ్చు, πm sin ωt రాసుకోవచ్చు. నౌ
సబ్స్టిట్యూట్ పై వాల్యూ ఇన్ above equation. Now E1 is equal to ఏమని రాసుకోవచ్చు minus n into d by dt of pi and ఏంటి pi m sin omega t. From this minus n d by dt of pi m sin omega t ని pi m అంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసిస్తున్నాను. డిఫరెన్షియేషన్ ఆఫ్ sin omega t ఏంటిది cos omega t. ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ omega t ఏమని రాసుకోవచ్చు ఇంటూ ఒమేగా. ఇప్పుడు చూడండి n ఇంటూ పై m ఒమేగా మైనస్ అనేది కాస్ట్కి పెట్టుకున్నాను, కాస్ ఒమేగా టీకి రాసుకుంటున్నాను. ఇది వచ్చేసి E1 ఈక్వేషన్ అనమాట. E1 అంటే ప్రైమరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ అనమాట. N1 అండి, ఇది మర్చిపోయాను, N1 పెట్టుకోండి. ఇక్కడ ప్రైమరీ వైండింగ్ కాబట్టి 1 తీసుకుంటాను కాబట్టి N1 పెట్టుకోండి. అప్పుడు నార్మల్గా మనకి అకార్డింగ్ టు మ్యాథమెటికల్ ఫార్ములా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా మైనస్ 90 అని రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ మైనస్ కాస్ ఒమేగా టీ ఉంది, ఈ ఇందులో కంపేర్ చేసుకోండి. ఇప్పుడు మైనస్ కాస్ ఒమేగా టీని ఏమని రాసుకోవచ్చు, ఏమన్నా E1 ఈజ్ ఈక్వల్ N1 ఇంటూ పై ఎం ఒమేగా కాస్ ఒమేగా మైనస్ కాస్ ఒమేగా టీ ప్లేస్ ఏమని రాసుకోవచ్చు ఒమేగా టీ ప్లేస్ ఇక్కడ టీటా ఉంది, సేమ్ మొత్తం అది దానిలాగా రాసేయండి. ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు సైన్ ఒమేగా టీ మైనస్ 90 డిగ్రీస్ అది రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి నార్మల్గా ఒమేగా అంటే ఏమని రాసుకోవచ్చు, ఒమేగా అంటే ఫార్ములా ఒమేగా ఈజ్ ఈక్వల్ 2πf అనమాట. సబ్స్టిట్యూట్ చేయండి. E1 ఈజ్ ఈక్వల్ N1 ఇంటూ పై ఎం 2πf ఇంటూ సైన్ ఒమేగా టీ మైనస్ 90. మనం దీన్ని ఎరేస్ చేసుకుందాం. ఇప్పుడు నౌ మనకి జనరల్గా ఈఎంఎఫ్ ఈక్వేషన్కి ఫార్ములా E ఈజ్ ఈక్వల్ టు ఈఎం సైన్ ఒమేగా టీ ప్లస్ టీటా అనమాట. ఇందులో ఇప్పుడు దీని ప్రకారం ఇందులో కంపేర్ చేసుకోండి. అక్కడ ఏంటిది E1 ఈజ్ ఈక్వల్ ఇక్కడ రాసుకోండి. E1 ఈజ్ ఈక్వల్ N1 పై ఎం 2πf సైన్ ఒమేగా టీ మైనస్ 90. దీంట్లో కంపేర్ చేసుకుంటే ఇక్కడ టీటా అంటే ఏంటిది అనుకోవచ్చు, టీటా ఈజ్ నథింగ్ బట్ మైనస్ 90 డిగ్రీస్. ఇప్పుడు మనం దీంట్లో కంపేర్ చేసుకుంటే ఈఎం అంటే ఏంటిది, ఈఎం అంటే ఏమైనా రాసుకోవచ్చు, ఇది మొత్తాన్ని ఈఎం రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమైనా రాసుకున్నాం ఈఎం 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ EM1 తీసుకుంటాను ఫ్రెండ్స్. EM1 ఈజ్ ఈక్వల్ N1 ఇంటూ పై ఎం 2πf. ఇది వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ అంటే ఈఎం అంటే ఏంటిది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఈఎంఎఫ్. ఇప్పుడు మనకి ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఈఎంఎఫ్ కావాలి అని అంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఈఎంఎఫ్ EM1 ఈఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి EM1/√2. మనకి ఫార్ములా తెలుసు కదా, అకార్డింగ్ టు మనకి జనరల్ ఫార్ములాలు ఉన్నాయి, ఆ ఫార్ములా ప్రకారం EM/√2. ఇక్కడ మనం 1 తీసుకున్నాం కాబట్టి EM1/√2 వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అక్కడ ఏమైనా రాసుకోవచ్చు N1 పై ఎం 2πf/√2. ఇక్కడ మనకి చూడండి 2π/√2 చేస్తే మనకి క్యాల్సిలో కొడితే మనకి 4.44 N1 పై ఎం ఎఫ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఈఎంఎఫ్, ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్. ఈఎంఎఫ్ అన్న వోల్టేజ్ అని ఒకటే ఫ్రెండ్స్. ఇప్పుడు E1 ఈజ్ ఈక్వల్ ఏమైనా రాసుకోవచ్చు, E1 ఈజ్ ఈక్వల్ 4.44 పై ఎం N1 ఎఫ్. ఇది వచ్చేసి ప్రైమరీ వైండింగ్ యొక్క ఈఎంఎఫ్ అనమాట. సిమిలర్లీ మనం సెకండరీ ఏమైనా రాసుకోవచ్చు, సిమిలర్లీ E2 అంటే ఏమైనా రాసుకోవచ్చు 4.44 పై ఎం N2 ఇంటూ ఎఫ్. అర్థమైందా ఫ్రెండ్స్? ప్రైమరీ వైండింగ్ కాబట్టి నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది N1 ఉంటుంది, సెకండరీ వైండింగ్ కాబట్టి N2 తీసుకున్నాను. సిమిలర్గా రాసేసాను అనమాట E1 అండ్ E2. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ప్రైమరీ వైండింగ్లో చేసాము, దాని సిమిలర్గా సెకండరీ వైండింగ్లో రాశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.